రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ చూసినా మనకు వినిపిస్తున్న మాట ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా. సో ఎక్కడ చూసినా సరే హైడ్రా అనేది ఇటు తెలంగాణలో ఉన్న చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వీటన్నిటి కాపాడే ప్రయత్నంలో సో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా అనేది తీసుకొచ్చింది. సో ఈ హైడ్రా ఇప్పటికే చాలా వరకు కూల్చివేతలు కూడా స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కూడా చాలా వరకు ఇటు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫామ్ హౌస్ కావచ్చు, ఇక్కడ వాళ్ళకు చెరువులలో కుంటలలో అన్ని కూడా కబ్జా చేసి అక్కడ కట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం. సో వాటన్నిటిపైన కూడా ఈక్వల్గా యాక్షన్స్ ఉండాలి అని చెప్పేసి బీజేపీ పార్టీ ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీ ప్రవీణ్ బాగ్డే గారు అంటారు. సో మాట్లాడదాం మనతో పాటు ప్రవీణ్ బాగ్డే గారు. నమస్తే అన్న. అలా చెప్పండి, ముందుగా కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చింది, చెరువులని కుంటలని కాపాడే ప్రయత్నం చేస్తాం. సో హైడ్రాని ఎట్లా చూస్తాను? కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా అంతా ఆర్గనైజ్ చేసుకొని దీని కింద ఒక చట్ట ప్రకారంగా ఒక రూల్ ఫామ్ చేసుకొని కొన్ని కబ్జా అయిన భూముల్ని రిటర్న్ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవాలన్నా, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా మరి ఒక చట్టం తీసుకొని వచ్చింది. దానికి మేమందరం స్వాగతిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొన్ని పని చేస్తున్నాం, దానికి కూడా మేము స్వాగతిస్తున్నాము. ఇంకొకటి చెప్పాలన్నా ఏమున్నది అంటే, అది చట్టం అంటే ఒక న్యాయం ధర్మం ఉంటుంది. దాంట్లో ఆ చట్టపరమైన మీరు పోతున్నారంటే కొన్ని మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే మేము కూడా మీకు చెప్పాలన్న అవసరం ఉన్నది. మీరు మంచి పని చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నామని. కొన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల గురించి మీకైతే తెలుసు. అంతకుముందు సంతోష్ నగర్లో మన పిసల్బండ కాడ ఓవైసీ హాస్పిటల్ కట్టింది. అప్పుడు కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినప్పుడు కూడా అది కూడా చెరువు కట్ట మీదనే మొత్తం చెరువుకి ఆక్యుపై చేసుకున్నాం. దగ్గర పడి 20-30 ఎకరంలో ఉంది. అది మొత్తం దగ్గర వచ్చేసింది. దాని మీద మీరు ఓవైసీ హాస్పిటల్ కట్టుకొని, ఓవైసీ మెడికల్ కాలేజ్ పెట్టుకొని అది మొత్తం కబ్జా చేసుకున్నారు. యాక్చువల్ చూడాలన్నా అంటే ఒకటి మన దగ్గర కూడా ఒకటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని మన ఉన్నది. షాయద్ మీకు కూడా గుర్తు ఉంటుంది. ఆ చట్ట ప్రకారమైన మీరు దృష్టి పెట్టుకొని మీరు చూస్తున్నారంటే, మీరు ఆ సంస్థ హైడ్రా పేరు మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారంటే ఆ చట్టం కూడా మీకు గుర్తుండాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సల్కం చెరువు గురించి కూడా మీకు తెలుసు. అదే సల్కం చెరువులో ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ కూడా ప్రధానంగా కట్టి, సో దాన్ని కూడా కొంచెం సోషల్ మీడియా బాగా కట్టండి. అది ఎంతవరకు వస్తాం? మీరు కూడా హోల్ సిటీలో ఉంటారు కాబట్టి. సల్కం చెరువు అంతకుముందు మొత్తం ఓపెన్గానే ఉండే, దగ్గర 100 ఎకరాల భూమి ఉండేది అంతకుముందు. కానీ మొత్తం చెరువు కట్ట సరౌండింగ్ మొత్తం కొద్ది రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి అది ఎట్లా పర్మిషన్ దొరికింది ఏమో తెలియదు. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అలయన్స్ ఉండే ఎంఐఎం. तो आप उसी वजह से क्या है, ये एमआईएम अवैसी ब्रदर्स असदुद्दीन अवैसी, अकबरुद्दीन अवैसी, ये तो आप लोगों को पता है कि ये पूरा कब्जा कर चुके हैं. पूरा पुराने शहर को कब्जा कर चुके हैं. चारों अतराफ जितना पुराने शहर के बीच में आता है वो चारों अतराफ भी कब्जा कर चुके हैं. उसी प्रकार शलकम जो चेरू है, तालाब है, उसको कई एकड़ भूमि आज ये लोग एक ऐसा डायनासोर बन चुके हैं जब भूमि कब्जा करने में, ज़मीनों को हड़पने में. ये कब्जा कर पता नहीं अपने आप का कौन सा साम्राज्य बनाना चाह रहे हैं. आज जिस प्रकार ये लोग गरीबों का डेवलपमेंट करने की बात कहते हैं, आज गरीबों के उत्थान की बात कहते हैं. अगर कहना चाहूँगा, अगर आप वक्फ बोर्ड के नाम पर आप लोगों ने दुनिया की ज़मीन आपने अंडर में ले रखी है लाखों में, आज उस ज़मीन पर आप लोग लेकर जाके अवैसी कॉलेज बनवाइए, अवैसी मेडिकल कॉलेज बनवाइए, फातिमा वुमेंस कॉलेज बनवाइए. आप लोगों ने एक फिजलबंडे का तालाब कब्जा किया है, अवैसी हॉस्पिटल के नाम पर, मेडिकल कॉलेज के नाम पर कब्जा कर रखा है. दूसरा सेलकम चेरू जो सेलकम तालाब कहते हैं, उस पर भी आपने फातिमा ओवैसी कॉलेज का, वुमेंस कॉलेज का नाम लेकर उस पर भी ज़मीन, यानी कि तुम एजुकेशन का नाम लेकर, पढ़ाई का नाम लेकर, पता नहीं कौन सी पढ़ाई करवाते हो आप, जो ज़मीनें कब्जा कर रहे हो. वहाँ पर पढ़ाई के नाम पर तुम लोगों ने हमारी यहाँ पर ज़मीनों को कब्जा कर रखा है. उसी प्रकार से कहा जाए, हमारे तालाब कट्टे में अवैसी स्कूल बनाया गया है. उसी प्रकार से कहूँगा, अवैसी स्कूल के नाम पर गायत्री का अलीता कोटले में गायत्री कॉलेज के नाम पर आप लोगों के एमएलए बलाल ने भी वहाँ पर ज़मीनों का ही कब्जा कर रखा है. क्या आप लोगों ने एक मिशन चला रखा है पुराने शहर में, पुराने शहर के अतराफ में ज़मीनों को हड़पने का? क्या ये सरकार को जैसा हाइड्रा कर एक एक्ट बनाया है, उस पर इन लोगों के ऊपर जो ज़मीनों को कब्जा कर रहे हैं आप लोग एक्शन नहीं ले सकते हो? मैं डिमांड करता हूं कि जो लोग सरकारी ज़मीनों पर कब्जा कर रहे हैं
वैसी जमीनों के लिए एक इंक्वायरी कमेटी गठित की जाए एवं वो उन सभी लोगों के ऊपर जो जमीन हड़प रहे हैं उन पर एक्शन लिया जाए। और ये जो भी है ना परमिशंस के बारे में क्या बोलते हैं, मतलब ये जमीन जो भी बिल्डिंग्स बना रहे हैं इसके ऊपर जेल से वो पूरे परमिशन होना पड़ता है। तो लास्ट 10 years में ये परमिशन के बाद तो अभी भी क्या बोलते हैं? देखिए, जब कांग्रेस गवर्नमेंट खाओ खिलाओ की राजनीति करते हैं उसी प्रकार बीआरएस गवर्नमेंट ने भी खाओ खिलाओ की राजनीति की है। उस समय पर कांग्रेस में जो भी उच्चाधिकारी थे वो करप्टेड थे। आज जो बीआरएस पार्टी के उच्चाधिकारी है, वहाँ पर डिपार्टमेंट है, रेवेन्यू डिपार्टमेंट है, वो सभी पर आप कहोगे कि मैं डिपार्टमेंट पर उंगली उठा रहा हूँ, पर सीसीएलए डिपार्टमेंट है, लैंड एक्विजिशन डिपार्टमेंट कहाँ गया आपका, आरडीओ कहाँ गया, कलेक्टर कहाँ गया, एमआरओ कहाँ गए? कोई गरीब मकान जमीन बना रहा है तो उसको वहाँ पर आप लोग जमीन का परमिशन है, मकान का परमिशन कहते हो, तो ये लोगों को 5-5, 10-10, 5-5 कई एकड़ों में ये लोग जमीन लेकर मकान बना रहे हैं, घर बना रहे हैं, कॉलेजेस निर्माण कर रहे हैं। इनके ऊपर आप लोग एक्शन क्यों नहीं लेते? या एमआईएम के डर से आप लोग पीछे हट रहे हो, या एमआईएम वालों ने आप लोगों को पैसा देकर खरीद रखा है? आप लोग करप्टेड लोग, ऐसे लोगों पर मैं कहूँगा कि यहाँ पर कोई कमेटी गठित की जाए। जिस प्रकार से डिपार्टमेंट में करप्टेड लोग है, एमआईएम के जो एजेंट वहाँ पर बैठे हुए हैं, उन पर भी इंक्वायरी कमेटी गठित की जाए। సో అవి ఓన్ సిటీలో కూడా రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే మెట్రో తీసుకొస్తా అని చెప్పేసి చెప్పారు. సో అక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎంతవరకు మెట్రో పనులు స్టార్ట్ అయినాయి? 2014 से मेट्रो स्टेशन के लिए जॉइंट एक्शन कमेटी बनाई गई थी, जिसमें सीपीएम था, बीजेपी पार्टी थी, टीडीपी पार्टी थी, कांग्रेस पार्टी थी, टीआरएस पार्टी थी, सभी पार्टी उसमें मौजूद थी। हमने जॉइंट एक्शन कमेटी बनाकर कई आंदोलन किए मेट्रो स्टेशन के लिए। हम लोग चाहते हैं कि पुराने शहर का डेवलपमेंट हो, पर यही डेवलपमेंट की हुंकार भरने वाले चंद्रान गुट्टा के एमएलए, हैदराबाद पार्लियामेंट के एमपी, जिसे सांसद कहते हैं, दोनों अवैसी ब्रदर्स जो पुराने शहर को, हैदराबाद को अपनी जागीर समझकर चलते हैं, वहाँ की जनता के बारे में अगर सोचते तो ये मेट्रो स्टेशन आज से 10 साल 15 साल पहले जैसे इस पूरी जनता, पूरी पार्टी जनता के समर्थन में ओल्ड सिटी के डेवलपमेंट में काम कर रही थी, आज तक कंप्लीट हो गया होता। पर आज मेट्रो स्टेशन रुकने का कारण एमआईएम पार्टी है। कारण ये इन्होंने कैसा सोचा है कि मैं ओल्ड सिटी डेवलपमेंट करूंगा तो मेरे वोटर्स मार खा जाएंगे। ओल्ड सिटी डेवलपमेंट से ओल्ड सिटी की जनता को दिमाग आ जाएगा, उन्हें सोचने की समझने की शक्ति बढ़ जाएगी और उन्नति की विकास की ओर सोचेंगे। ये एमआईएम पार्टी ओल्ड सिटी के जनता के उन्नति और विकास के बारे में, डेवलपमेंट के बारे में नहीं सोचती। अगर सोचती तो यहाँ पर कई वर्षों पहले मेट्रो स्टेशन चालू हो गया होता, काम चालू हो गया था, उसकी शुरुआत भी की जा रही थी। उसको रोकने का काम भी किया है तो एमआईएम पार्टी अवैसी ब्रदर्स ने किया है। आज मैं फिर से कहूँगा कि एमआईएम पार्टी को हटाना ही हमारे पुराने शहर की पहली आवाज़ होनी चाहिए, क्योंकि एमआईएम पार्टी पुराने शहर का उन्नति और विकास, डेवलपमेंट नहीं चाहती है। इसलिए सभी हिंदू और मुसलमान भाइयों से मिलकर कहूँगा कि ऐसी एमआईएम पार्टी को हटाना ही हमारा उन्नति का काम बनेगा। సో ఫైనల్లీ एक बात बोलिए, जो अपन రీసెంట్ देखे और ये కలకత్తాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, సో కలకత్తా ఇష్యూ, డాక్టర్ పైన ఇష్యూ, సో దానికి సంబంధించి ఏం మాట్లాడారు? ఇంకోటి మన హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ చూసినాం, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, చాలా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అంటే అక్కడ కలకత్తాలో జరిగిన నుంచి హైదరాబాద్లో ఇప్పుడు కదా, అండ్ గవర్నమెంట్ కూడా ఏం దీనిపైన ఏమైనా అంటే యాక్షన్ లేదు, దీనిపైన ఏమైనా? आज पूरा हिंदुस्तान, हमारी बहन जिस प्रकार से बंगाल में, कलकत्ता में जो इश्यू हुआ, वहाँ के मुख्यमंत्री भी आप सभी को पता है, उसका नाम भी पता है, मुझे कहने की ज़रूरत नहीं है। एक महिला होने के बावजूद भी एक महिला की रक्षा नहीं कर सकी, वैसे उसके लिए तो पूरा देश शर्मसार है। एक बहन की रक्षा नहीं कर सके, उसके लिए भी पूरा देश शर्मसार है। और इस तरह की घटनाएं आगे ना बढ़े, उसके लिए मैं तेलंगाना में कहूँगा कि जिस प्रकार से हमारे उस्मानिया जनरल हॉस्पिटल है, सरकारी हॉस्पिटल है, गांधी सरकारी हॉस्पिटल है, हमारे ऐसे दो दवाखाने हमारे पास है। यहाँ पर भी जो रेसिडेंशियल डॉक्टर्स रह रहे हैं, यहाँ पर नर्सेस भी है, जो यहाँ पर कुछ भी कोविड के समय पर जब उसके खास रिश्तेदार भी, मित्र बंधु भी उनके साथ नहीं रह रहे थे, उस समय पर भगवान के जैसा सामने आकर इन्होंने हमारी सेवा की है। और जो लोग
मृत्युशैया पर लेटे हुए थे, आखिरी सांसें गिन रहे थे, वैसे लोगों के साथ भी इन्होंने दिया है। क्योंकि वैसे समय पर, कोविड के समय पर, अगर मरीज को मरीज छू ले, मरीज को इंसान छू ले तो बीमार पड़ जा रहा है कहकर अफवाहें कहीं उड़ रही थी। उस समय पर अपनी जान हथेली पर लड़ने वाले एक ही एक थे, वो भगवान के स्वरूप में डॉक्टर काम कर रहे थे। हमारे देश की शर्मसार हालत यह है कि हम महिला डॉक्टर की सुरक्षा नहीं कर सके। इसीलिए यहाँ तेलंगाना में भी कहूँगा कि इस तरह की घटनाएं हमारे तेलंगाना में ना घटे। उस्मानी हॉस्पिटल में, गांधी हॉस्पिटल में वहाँ की सतर्कता को देखते हुए पहले से ही हम लोग वहाँ पर सिक्योरिटी बढ़ा देंगे, वो महिलाओं की सेफ्टी बढ़ा देंगे। तो उससे अच्छा कार्य हमारे तेलंगाना में मुख्यमंत्री को कुछ नहीं होगा। సో విన్నారు కదా, ఇది మా ప్రవీణ్ బాగ్డే గారు మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే ఓల్డ్ సిటీకి సంబంధించి ఓఎన్సీస్ బ్రదర్స్ ఎవరైతే వాళ్ళు కూడా చాలా వరకు భూములు కబ్జా చేసి ఇక్కడ చెరువులు కూడా, కుంటల్ని, నాలాలు అన్నీ కూడా కబ్జా చేసి, సో వాళ్ళపైన ఈ హైదరాబాద్ తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. అలాగే ఏదైతే కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ కదా, అది హైదరాబాద్ మన తెలంగాణలో పునరావృతం కాకుండా ఉండాలి అని చెప్పి దానికి ముందుగానే గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్ వెళ్తాను. సో అక్కడ కూడా త్వరలోనే సెక్యూరిటీ గార్డ్, సీసీటీవీ కెమెరా ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడి సాయితో రాణాతో రిపోర్ట్ ఇస్తాం. వాయింటి జై శ్రీరామ్.